అందరికీ నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరాది కదండీ! యుగ అంటే సంవత్సరం, ఆది అంటే ప్రారంభం. 2 కలిస్తే ఉగాది. అంటే ఈ సీజన్‌లోనే మొదటగా మనకి ఇప్పుడిప్పుడే అన్నీ చిగురిస్తాయి. మామిడికాయలు, వేప చిగురు ఇలా. తొలి పంటలో నుంచి వచ్చిన 6 రుచులను కలిపి చేసుకునే పచ్చడే ఈ ఉగాది పచ్చడి. అట్‌లీస్ట్ ఇయర్‌కి ఒక్కసారైనా ఇలా అన్ని రుచులను తినాలని పూర్వీకులు ఈ ఉగాది పచ్చడి మనకి నేర్పించారు. ఈ 6 రుచులు కలిస్తే చక్కటి ఉగాది పచ్చడిలా మన లైఫ్‌లో కూడా సంతోషం, దుఃఖం అన్నీ దాటుకుంటూ చివరికి మనం, మన ఫ్యామిలీ మనమంతా సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుందాం. వన్స్ అగైన్ మీకు, మీ ఫ్యామిలీకి ఉగాది శుభాకాంక్షలు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఈ చింతపండు రసంలోకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలను వేసుకోవాలి. అలాగే ఈ మామిడి ముక్కలోకి మనం బెల్లాన్ని చితకొట్టుకొని ఆ బెల్లాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే వేప చిగురు ఉంటుంది కదండి, ఆ చిగురును కూడా వేసుకోవాలి. ఇలా 6 రుచులు కవర్ అయ్యేలాగా ఈ పైన చెప్పిన అన్నిటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే తినేటప్పుడు మనకు బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు. తర్వాత అరటిపండుని తీసుకొని దాన్ని గుజ్జులా చేసుకొని కూడా ఈ మిశ్రమంలో వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇవి కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా మనం ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.